జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు సందర్భంగా రిపబ్లిక్ డే రోజున జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి రజియా సుల్తాన్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్ సహకారంతో నంద్యాల బస్ స్టేషన్ ఆవరణలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 91 మంది ఉద్యోగులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల డిఎం మాధవిలత, డిపో యూనియన్ నాయకులు మరియు అన్ని సెక్షన్ ఇన్ఛార్జ్ ఉద్యోగస్తులు పాల్గొన్నారు. దగ్గర బ్యాన్ కడగమన్నా బ్యాన్ సార్ ఈరోజు రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. మా డ్రైవర్స్, కండక్టర్స్ డ్యూటీ చేస్తున్నప్పుడు ఎక్కువగా కొంచెం ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వారికి బ్లడ్ అనేది చాలా అవసరం అవుతుంది. దీని గురించి అందరికీ కూడా ఎడ్యుకేట్ చేసి అన్ని డిపోల నుంచి కూడా వాలంటీర్స్ ని పిలిపించి డ్రైవర్స్, కండక్టర్స్, వేరే స్టాఫ్ అందరూ కూడా ఇందులో పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేశారు. ఇప్పటిదాకా ఆల్రెడీ 50 మెంబర్స్ బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఇంకా కూడా చాలా మంది ఉన్నారు. పబ్లిక్ కూడా మన బస్ స్టాండ్ లో అనౌన్స్ చేసినప్పుడు కొంతమంది పబ్లిక్ కూడా వాలంటీర్ గా వచ్చి బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. వారందరినీ కూడా నేను ఎంతగానో అప్రిషియేట్ చేస్తున్నాను. సో ఎవరైతే బ్లడ్ డొనేట్ చేస్తారో వారికి ఫ్యూచర్ లో ఏదైనా అవసరమైనప్పుడు ఫస్ట్ ప్రయారిటీగా బ్లడ్ బ్యాంక్స్ లో బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. సో మరొకసారి అందరికీ కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. రోడ్డు భద్రతా మాసోత్సవ సందర్భంగా ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవం రోజున మన ఎస్ఐ గారు, డిఎం గారు ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ప్రభుత్వ ఆసుపత్రి నంద్యాల వారి సహకారంతో నిర్వహించడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమంకు ఎస్ఐ గారు ఎంతో శ్రద్ధతో కార్యక్రమం నిర్వహించారు. దీనికి సుమారుగా ఇప్పటి వరకు గంటల లోపల 50 మంది వరకు రిజిస్టర్ చేయించుకొని అందరికీ బ్లడ్ కార్యక్రమం నిర్వహించారు. ఇంకాను 50 మంది టార్గెట్గా, మొత్తం 100 మంది టార్గెట్గా ఈ యొక్క బ్లడ్ డొనేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.